श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai
Baba, Sai Baba, Sai Baba, Sai
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 31వ అధ్యాయం. నిన్నటి తరువాయి. మానవులను ఉద్ధరించే మహాత్ములను ఎంతో మందిని చూస్తుంటాం. కానీ సాయిబాబా మహిమను ఎంతని వర్ణించను? పులిలాంటి క్రూర జంతువుకి మానవుల్లా జ్ఞానం ఉంటుందా? కానీ అది కూడా ఆయన చరణాలను పట్టుకుంది, అంటే ఆయన శరణంది. నిజంగానే బాబా చేతలు అపూర్వం. దీనికి సంబంధించిన అందమైన కథను జాగ్రత్తగా వింటే బాబా సర్వవ్యాపకత, అన్ని విషయాల్లోనూ ఆయనకుండే సమచిత్తత తెలుస్తుంది. షిరిడీలో ఓసారి ఓ తమాషా జరిగింది. బాబా నిర్వాణానికి ఇక 7 రోజులు ఉందనగా ఓ ఎడ్ల బండి వచ్చి మసీదు ద్వారంలో నిలబడింది. దానికి వెనుక వైపున మెడలో ఇనుప గొలుసులతో దృఢంగా కట్టబడి భయంకరమైన మొహంతో ఓ ప్రచండమైన పులి ఉంది. అది ఏదో రోగంతో బాధపడుతుంది. దర్వేషి అంటే ఎలుగుబంట్లు, కోతులు ఇత్యాదులను ఆడించి డబ్బు సంపాదించే ముసల్మాను దర్వేషి దానికి ఎన్నో వైద్యాలు చేయించి అలసిపోయాడు. చివరి ప్రయత్నంగా దాన్ని మహాత్ముల దర్శనానికి తీసుకెళ్లాలని అతనికి అనిపించింది. ఆ దర్వేషులు మొత్తం 3 ఉన్నారు. పులి వారి భుక్తికి సాధన. దాన్ని గ్రామాలలో ఆడించి వాళ్ళు జీవిస్తున్నారు. అటువైపున వెళ్తున్నప్పుడు బాబా గొప్పతనం వారి చెవిన పడింది. వారిలా అనుకున్నారు, పదండి ఆయన దర్శనం చేసుకుందాం, పులిని కూడా అక్కడికి తీసుకెళ్దాం. ఆయన చరణాలు చింతామణులే. అష్టసిద్ధులు ఆయన పాదాల్లో దొర్లుతుంటాయి. నవనిధులు ఆయన ఎదుట నేలపై పడి ఉంటాయి. ఆయన చరణ తీర్థాన్ని తీసుకుందాం. అలా ఆ సాయిబాబా పాదాల్లో తలను పెట్టి పులి గురించి ప్రార్థిద్దాం. మహాత్ముల ఆశీస్సులతో అందరికీ శ్రేయస్సు జరుగుతుంది అని అనుకుని ఆ ఉద్దేశంతో ఆ 3 పులిని బండిలోంచి దించి ఇనుప గొలుసులతో దాన్ని గట్టిగా పట్టుకుని ద్వారంలో ఎదురు చూస్తూ నిలబడ్డారు. అసలే ఆ పులి మహాభయంకరమైనది, క్రూరమైనది. అందులోనూ అది రోగంతో బాధపడుతూ ఎంతో అస్వస్థతతో ఉంది. బాబా దగ్గర కూర్చున్న భక్తులందరూ ఆశ్చర్యంతో దానివైపు చూడసాగారు. అప్పుడు ఆ దర్వేషులు ఆ పులి పరిస్థితినంతా బాబా చెవిన వేశారు. ఆయన సమ్మతిని పొంది వారు ద్వారం దగ్గరకు వచ్చారు. అది పారిపోకుండా పులిని కట్టిన ఇనుప గొలుసులను గట్టిగా పట్టుకున్నారు. దాన్ని జాగ్రత్తగా సాయి ఎదురుకు తీసుకొచ్చారు. మసీదు మెట్ల మీదకి రాగానే చిన్మయకాంతులను వెదజల్లే తేజోరాశి సాయిని చూసి ఆ పులి మనసు ఎందుకో ఏమో గాని బెదిరింది. ఎంతో ఆదరంతో అది తన తలను క్రిందికి దించుకుంది. తర్వాత మెట్ల మీదకి ఎక్కగానే ఇంకా ఏం తమాషా జరిగిందో చూడండి. పరస్పర దృష్టి కలిసింది. పులి బాబా వైపు ప్రేమ ముప్పిరిగొనగా చూసింది. వెంటనే తోకను గుండ్రంగా తిప్పి 3 సార్లు నేలకేసి కొట్టి తన దేహాన్ని సాయి చరణాల్లో పెట్టి అది వికలమై నిశ్చేష్టంగా దరిద్రపై ఒరిగిపోయింది. పులి ఒకసారి పెద్దగా గర్జించి వెంటనే అక్కడే మరణించింది. ఆ ప్రకారంగా పులి చనిపోవడం చూసి అందరూ దిగ్భ్రాంతి చెందారు. దాన్ని ఆడించేవారు ఒక దృష్టితో దుఃఖించారు. కానీ తరువాత వారు ఆనందించినట్లు కనిపించింది. రోగంతో పీడించబడుతూ మరణించే మార్గాన్ని పట్టుకున్న ప్రాణి చనిపోయింది. సాధు సత్పురుషుల దృష్టి ఎదుట ప్రాణప్రమిదలోని జ్యోతి ఆరిపోతే గొప్ప పుణ్యం లభిస్తుంది. అప్పుడు ఆ జీవులు జంతువులు, కీటకాలు, పులులు అయినప్పటికీ అవన్నీ పాపం నుంచి ముక్తులైనట్లు తెలుసుకోవాలి. గత జన్మలో ఏదో రుణం ఉండటం వల్ల రుణాన్ని తీర్చుకుని ఆ పులి ఆ అప్పు నుంచి ముక్తురాలైంది. సాయి చరణాల్లో తన దేహాన్ని పెట్టింది. నిజంగానే దైవకరణి తర్కింపరానిది. సత్పురుషుల పాదాల్లో శిరస్సు నుంచి మరణించేవారు వెంటనే ఉద్ధరింపబడతారు. ఇదే వారి జన్మకు సాఫల్యం. గొప్ప అదృష్టం లేకపోతే మహాత్ముల దృష్టి ఎదుట శరీరం పడిపోయి అలా ఉద్ధరింపబడుతుందా? సాధువుల దృష్టి ఎదుట మరణిస్తే త్రాగినప్పుడు విషం మధురమైన అమృతమైనట్లు గొప్ప సుఖప్రాప్తి కలుగుతుంది. అప్పుడు మరణానికి హర్షము ఉండదు, దుఃఖము ఉండదు. దృష్టి ఎదుట మహాత్ముల చరణాలు ఉన్నప్పుడు మరణించిన వారి దేహం ధన్యం. ఆ దేహం కృష్ణుడికి అర్పించబడుతుంది. ఆ దేహానికి పునర్జన్మ ఉండదు. మహాత్ముల దృష్టి ఎదుట వచ్చిన మరణం కాదు, అది వైకుంఠంలోని సుఖమే. వారు మృత్యులోకాన్ని జయిస్తారు. వారికి సాంసారిక దుఃఖం మళ్ళీ ఉండదు. మహాత్ములు చూస్తుండగా దేహత్యాగం చేసిన వారు మళ్ళీ జన్మించరు. అదే వారి సమస్త పాపాలకి ప్రాయశ్చిత్తం.
వారే మోక్ష ప్రాప్తిని పొందుతారు. మహాత్ముల లౌకిక దేహాన్ని సంపూర్ణంగా అంటే నఖశిఖ పర్యంతం అవలోకిస్తూ మరణిస్తే దాన్ని మరణం అనగలమా? అది నిజంగా వారి ఉద్ధరణే. పూర్వజన్మలో జరిగింది ఆలోచించి చూస్తే ఇలా అనిపిస్తుంది. ఎవరో ఆ పుణ్యజీవి తన విద్యాభిమానాన్ని ప్రదర్శించి హరిభక్తులను అవమానించడం వల్ల ఆ భక్తుల శాపంతో ఈ పులి అనే క్రూర యోనిలో జన్మించి ఉండొచ్చు. దాని శాప విమోచనం వల్ల మహాత్ముల చరణాలను పట్టుకుని ఉండి ఉండవచ్చు. నిజంగానే భక్తుల కరణి అంటే ఆచరణ వేరుగా ఉంటుంది. శాపానికి విముక్తి లభించడం వల్ల దానికి సాయి దర్శనమయ్యి దాని పాపం దగ్ధమై బంధనాలన్నీ తెగిపోయి బాధలన్నీ కరిగిపోయి అది తనంత తనే ఉద్ధరింపబడిందని మనసు కనిపిస్తుంది. మునుపటి అదృష్టం లేకపోతే మహాత్ముల దృష్టి ఎదుట మరణించడం ఎలా జరుగుతుంది? ఆ పులి యొక్క త్రితాపాలు త్రిపుటి అంటే కర్త కర్మ క్రియల సంబంధంతో పరస్పరం మూడింటిని కల్పించే సముదాయం త్రిగుణాలు నశించిపోయి అది రూప గుణరహితమై బ్రహ్మతో ఐక్యరూపంగా అయింది. అలా పూర్వజన్మలో చేసిన కర్మల ప్రభావంతో దానికి తన క్రూర దేహంతో సంబంధం తెగిపోయింది. ఇనుప గొలుసుల బంధనాలు తెగిపోయాయి. అదే ఈశ్వరుని నియమం. అంటే పూర్వజన్మలో చేసిన కర్మలను అనుసరించి జీవులకు ఈ జన్మలో సుఖదుఖాలు కలుగుతుంటాయి. సాధువుల చరణాల వద్ద తప్ప వేరే ఎక్కడా లభించని ఉద్ధరణ ఆ పులికి లభించింది. కనుక ఆ దర్వేషుల మనసులు ప్రసన్నమైనాయి. కానీ పులి వారి బ్రతుకు తెరువుకు సాధనం. దానివల్లే వారి కుటుంబం గడుస్తుంది. కనుక ఆ పులికి మరణం రావడంతో ఆ దర్వేషుల ముఖాలు దుఃఖంతో నిండిపోయాయి. ఆ దర్వేషులు మహారాజునిలా అడిగారు, ఇప్పుడేం చేయాలి? దీనికి ప్రేత సంస్కారాలు ఎలా చేయాలి? మీ కృపతో మీ చేతితో దీనికి సద్గతిని ప్రసాదించండి అని సాయి మహారాజ్ కృపతో మీ చేతితో దీనికి సద్గతి ప్రసాదించండి. దానికి సాయి మహారాజు ఇలా అన్నారు, దుఃఖించకండి, అది ఇక్కడే మరణించవలసింది. అది గొప్ప భాగ్యశాలి. దానికి గొప్ప సుఖం ప్రాప్తించింది. తకియాకి అంటే ఫకీరుల విశ్రాంతి స్థానం తకియాకి అవతల శివాలయం ఉంది. అక్కడికి తీసుకెళ్లి దీన్ని నంది దగ్గర పూడ్చి దానికి సంస్కారాలు చేయండి. అక్కడ పూడిస్తే దానికి సద్గతి కలుగుతుంది. మీ చేతులతో అది బంధముక్తురాలు అయింది. గడిచిన జన్మలో అది మీకు రుణపడింది. తన రుణాన్ని తీర్చుకోవడానికి అది జన్మించింది. అందుకే అది ఇప్పటి వరకు మీ బంధనాల్లో ఉంది. అప్పుడు దర్వేషులు ఆ పులిని శివాలయం దగ్గరకు తీసుకుని వెళ్ళి నంది వెనుక వైపున గోతులో పూర్తి చేశారు. సరే, ఈ తమాషా ఎంత విలక్షణంగా ఉంది. పులి వెంటనే ఎలా చనిపోయింది? ఈ మాత్రమే జరిగి ఉంటే దాని అందరూ మర్చిపోయి ఉండేవారు. కానీ ఆ తరువాత 7వ రోజున బాబా ఈ దరిద్రిపై తమ దేహాన్ని వదిలేశారు. కనుక ఇది పదే పదే మనసు గుర్తొస్తూ ఉంటుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని మరణ సమయంలో మహాత్ముల దర్శన మహిమ అనే పేరు గల 31వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 31వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. కీర్తిశేషులు తాత్యా సాహెబ్ నూల్కర్కు షిరిడీలో సాయిబాబా చరణాల్లో ఎలాంటి ఉత్తమ స్థితిలో మరణం వచ్చిందో దాని గురించిన వర్ణన 119వ ఓవిలో వచ్చింది. అంతేకాక అతని మనవడు శ్రీ రఘునాథ విశ్వనాథ్ నూల్కర్ దగ్గర నుంచి నాకు ప్రయోజనకరమైన సమాచారం లభించింది. అది అతని మాటల్లోనే ఈ క్రింద ఇచ్చాను. మా తాతయ్య షిరిడీకి 1911వ సంవత్సరంలో తన 50వ ఏట వెళ్ళాడు. తరువాత మా నాయనమ్మ కోరిక మీదట మా నాన్న ఓ లాకెట్ చేయించాడు. దానికి ఒకవైపు సాయిబాబా, రెండవ వైపు మా తాతయ్య పూట ఉండేది. దాన్ని ఆమె పూజలో పెట్టుకోవలసి ఉంది. ఆ లాకెట్ను షిరిడీకి పంపించి దాన్ని బాబా చేతుల మీదుగా తిరిగి పొందాలని ఆమె ఉద్దేశం. ఆ పోస్ట్ పార్సిల్ షిరిడీకి రాగానే ఏం జరిగిందో అది కీర్తిశేషులు మాధవరావు దేశపాండే
మా నాన్నకు ఉత్తరం ద్వారా తెలిపారు. ఆ ఉత్తరానికి నకలు మాధవరావు దేశపాండే సిరిడి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. అతని మరాఠీ భాష పరిజ్ఞానం కూడా అంతంత మాత్రమే. అది కాక ఆ రోజుల్లో గ్రామీణ మరాఠీ కొంచెం వేరుగా ఉండేది కనుక ఈ ఉత్తరాన్ని ప్రస్తుతం మరాఠీతో పరిశుద్ధం చేసి చదువరుల సౌలభ్యం కోసం క్రింద ఇస్తున్నాను. సిరిడి శ్రీ తాత తారీఖు 20/11/1912 సాష్టాంగ నమస్కారాలతో చేసే విజ్ఞాపన. నిన్నటి రోజున అంటే 19వ తారీఖు గురువారం నాడు మహారాజుకు హారతి ఇచ్చే సమయంలో మహారాజుకు పోస్ట్ మ్యాన్ నీ దగ్గర నుండి వచ్చిన లాకెట్ పార్సిల్ ఇచ్చాడు. మహారాజు దాన్ని చేత్తో తీసుకుని పార్సిల్ డబ్బాని తమ ముఖం చుట్టూ తిప్పుకొని ఆ డబ్బాను ముద్దు పెట్టుకున్నారు. తరువాత నాతో ఇలా అన్నారు, దీని లోపల 2 వ్యక్తులున్నారు. మహారాజు అలాగే అనసాగారు. తర్వాత మహారాజు దాన్ని నాకిచ్చారు. తెరిచి లోపల చూస్తే ఫోటో లాకెట్, వదిన గారి ఉత్తరం ఉంది. దాన్ని మహారాజుకు చదివి వినిపించారు. ఫోటో ఆయన చేతిలో 15-20 నిమిషాలు ఉంది. హారతికి వచ్చిన ప్రతి ఒక్కరికి దాన్ని చూపించి ఆయన ఇలా అన్నారు, ఈ వ్యక్తి నన్ను తీసుకెళ్ళాడు అన్న అక్షరాలను మహారాజు ఉచ్చరించారు. వాటిని నీకు రాసి పంపుతున్నాను. లాకెట్ను నాకిచ్చి నీ దగ్గర జాగ్రత్తగా పెట్టు అన్నారు. అమ్మగారికి నా నమస్కారాలు తెలియజేయి. ఇంతే సంగతులు. సాయిదాసు మాధవదేశ్ పాండే. పై ఉత్తరం ద్వారా కీర్తి చేసిన తాత్యాసాహెబ్ నూర్కర్ మీద బాబాకు ఎంత గాఢమైన ప్రేమ ఉందో తెలుస్తుంది. బాబా లాకెట్లో ఇద్దరు వ్యక్తులున్నారు అని తాత్యాసాహెబ్ను తమతో సమానమంటూ అతని ఆధ్యాత్మిక విశిష్టతను దర్శింపచేశారు. దానితో పాటు తరువాత తాత్యాసాహెబ్ ఫోటో చూస్తూ బాబా ఈ వ్యక్తి నన్ను తీసుకెళ్ళాడు అని చెప్తారు. దానిపై తాత్యాసాహెబ్ ఆత్మ అతని దేహత్యాగానికి ముందే బాబాతో ఐక్య రూపాన్ని పొందిందని తెలుస్తుంది. సరే, చివరిలో భజన తత్పరుడై తన దేహాన్ని విసర్జించిన తాత్యాసాహెబ్ నూల్కర్ ధన్యుడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. ముప్పై రెండవ అధ్యాయం గురు మహిమ వర్ణన. గత అధ్యాయంలో సాయిబాబా చరణాల వద్ద సన్యాసి విజయానందుడు నిర్వాణమయ్యాడు. బాలకరామ్ మాన్కర్ ఆత్మానందంలో లీనమైనాడు. అలాగే తాత్యాసాహెబ్ నూల్కర్ బాబాకి ఎంతో భక్తుడైన మేగుడు. వీరిద్దరూ సాయి కళ్ళ ఎదుట తమ శరీరాలను అర్పించారు. వీరికన్నా కూడా పులిలాంటి క్రూర జంతువు మరణం గురించిన గొప్ప చమత్కారాన్ని శ్రోతలు విన్నారు. ఇప్పుడు నడిచే అధ్యాయంలో బాబా స్వయంగా వర్ణించిన శ్రోతలకెంతో శ్రేయస్కరమైన మధుర వృత్తాంతాన్ని నేను చెప్తాను. ఓసారి బాబా అడవిలో ఉన్నప్పుడు ఆయనకి అనుకోకుండా గురువు దర్శనమైంది. గురువు చేతలు నిజంగా ఎంత అద్భుతంగా ఉంటాయో శ్రద్ధగా మనసు పెట్టి వినండి. నిజానికి ఈ కథలోని గొప్పతనాన్ని పామరునైన నేను ఎంతని వర్ణించను. ఈ కథ విన్నవారికి అది భక్తి శ్రద్ధలను పెంచి వారికి జనన మరణాల నుంచి ముక్తి ప్రసాదిస్తుందని సాయిబాబా స్వయంగా తమ నోటితో పలికారు. అలాగే ఓ స్త్రీ మనసులో బాబాను దర్శించుకోవాలి. అక్కడే కఠిన ఉపవాసం చేసి దీక్షతో అక్కడ 2-3 రోజులు ఉండాలి అనుకున్నప్పుడు బాబా ఆమెకి యోగ్యమైన అవకాశం ఇచ్చి ఆమె నిశ్చయాన్ని ఎలా తొలగించారో, ఆమెతో నోరూరించే ఉత్తమ రుచిగల బొబ్బట్లు ఎలా చేయించారో చూడండి. కేవలం చేయించడమే కాక ఆమెతో మనసారా వాటిని తినిపించారు. ఇతరుల కోసం దేహాన్ని సార్థకం చేసుకోవడమే శ్రేయస్కరమని, అందులోనే తమకు గొప్ప శుభం ఉంటుందని, ఉపవాసం కంటే అందులోనే ఎన్నో లాభాలుంటాయన్న విషయాన్ని ఆమెను ఎప్పటికీ మరువనివ్వలేదు. అలా మనసులో గాఢంగా ప్రతిబింబింప చేశారు. అలాగే పారమార్థిక శ్రేయస్సు పట్ల ప్రీతి ఉన్నవారు శాశ్వత వస్తువుని ప్రాప్తింప చేసుకోవడానికి దృఢంగా అభ్యసించాలని
కఠినమైన సాహసాన్ని పెట్టుకోవాలని చెప్పారు. దీనికి సంబంధించిన అమృతం కన్నా మధురాతి మధురమైన నవ శిరీష కథ సుమమాలిక శ్రోతల్లో భక్తి ప్రేమలను ఉత్పన్నం చేస్తుంది. వారి దుఃఖం దూర తీరాలకు పారిపోతుంది. ఇక్కడ నుంచి కథామృత సారం మధురంగా ఉంటుంది. అది వింటే గుండెలను పెనవేసుకున్న కోరికలు తీరిపోతాయి. వక్త శ్రోతలు మన జీవన బృందావనాలకు అమరత్వాన్ని సంతరించి పెట్టే స్వానంద లహరిలో తేలిపోతారు. కథ వినేవారి జీవితం సార్థకమవుతుంది. ఈ భక్తి రసపూర్ణ అలౌకిక కథలను సాయి స్వయంగా నాతో వ్రాయిస్తున్నారు. నిరుపేదను మూర్ఖుడిని అయిన నేను దీన్ని వ్రాస్తున్నప్పుడు నాకు అడుగడుగున ఆనంద పరవళ్ళు తొక్కుతుంది. గంగానది దర్శనంతో పాపం, చంద్ర దర్శనంతో తాపం నశించిపోతాయి. అలాగే సాయిబాబా నోటి నుంచి జాలువారిన పలుకులు భక్తుల పాపాలను దుఃఖాలను దూరం చేస్తాయి. ఇప్పుడు శ్రోతలారా, తమ గురు దర్శనం గురించి సాయిబాబా నోటి నుంచి జాలువారిన మాటలను వినేందుకు మనసుని తయారుగా ఉంచుకోండి. వేదాంగాలను అభ్యసించి శృతి శాస్త్రాలు అంటే వేదాలచే నిర్దేశింపబడిన నియమాలను పదే పదే చదివినా గురు కృప లేకుండా జ్ఞానప్రాప్తి కాదు. అప్పుడు ఇక ఇతర ప్రయత్నాలన్నీ వ్యర్థం కాకేమవుతాయి? అసలే అదృశ్యంగా ఉండి తరువాత స్థితం లేదా వ్యక్తమయ్యే ఎంతగానో విస్తరించిన ఈ సంసారం అనే వృక్షం జనన మరణాలనే దుఃఖంతో నిండిపోయి ఉంది. కానీ కళ్ళకి కనపడేలా ఉత్పన్నం కాబడి నశించిపోయే దాన్ని పడగొట్టేయచ్చు, నాశనం చేయవచ్చు. కనుకే దాన్ని వృక్షం అంటారు. ఈ అవ్యక్త సంసారం తర్వాత స్థావర రూపాన్ని ధరించడం వల్ల దానికి వృక్షాలతో పోలిక చెప్పబడింది. కనిపించే ఈ నసర్వమైన సంసార వృక్షానికి మూలం ఆకాశంలో ఉంటుంది. దాని శాఖల విస్తారం మన ఊహకు అందనంతగా ఉంటుంది. క్షణక్షణానికి ఆ శాఖలు సుదూరంగా భిన్న దిశలకు వెళ్ళి వ్యాపిస్తాయి. అవి నిరంతరం దూరం నుంచి మనోహరంగా సుఖదాయకంగా అనిపిస్తాయి. కానీ దగ్గరకెళ్ళేసరికి దాని దేహమంతటా ముళ్ళే కనిపిస్తాయి. అది అరటి చెట్టు కాండంలాగా నిస్సారంగా ఉంటుంది. మృగజలం లేదా గంధర్వ నగరంలాగా అత్యంత లాలస అనే నీటితో చుట్టబడి ఉంటుంది. అలా ఆ శ్రేష్ఠ వృక్షం బయటికి శోభాయమానంగా కనిపిస్తుంది. అది అజ్ఞాన జనిత కోర్కెలతో ఉత్పన్నమైన కర్మల నుంచి పుట్టింది. అవ్యక్త రూప బీజం నుంచి జన్మిస్తుంది. స్వయంగా అస్తిత్వ రహితంగా ఉండి కూడా ప్రతి ఒక్క క్షణము వేర్వేరు స్వభావాలతో కనిపిస్తుంది. మూలంలోనే అనర్థాన్ని ఉత్పన్నం చేసే అవిద్య కడుపున జన్మిస్తుంది. దాని చుట్టూరా ఈశాన తృష్ణ అనే నీరు నిల్వ ఉంటుంది. ధన ధాన్య పుత్ర పత్ని పరివారంతో వ్యాపిస్తుంది. దేహబుద్ధి వలనే వాళ్ళకి అక్కడ ఆశ్రయం ఉంటుంది. వారికి ఆధారభూతం కావడానికి అది అక్కడ నిలబడి ఉంది. స్త్రీ పురుషులు లింగభేదాలు కల అసంఖ్యాక ప్రాణులు దాని కొమ్మలు. అది కర్మ వాసన ఇత్యాది ఊడలతో ఉంటుంది. అలా ఆ వృక్షం అపారంగా విస్తరించి ఉంది. శృతి స్మృతి ఇత్యాది రూపాలతో ఆకులతో నిండిపోయి శబ్ద స్పర్శ ఇత్యాది రూపాలతో ఉత్పన్నమైన వినూత్న కోమల చిగుర్లతో అది మిలమిల మెరుస్తుంది. యజ్ఞము దానము ఇత్యాది క్రియా రూప సుమాలతో అది విరగబడుతుంది. సుఖ దుఃఖాలనే రసాలతో అది నిండిపోయి ఉంటుంది. అలాంటి దీని ఫలాలకు అంతులేదు. ఆ సంసార వృక్షం అందరూ జీవించి ఉండడానికి ఓ సాధనం. భువం ఇత్యాది లోకాలు ఈ సంసార వృక్షం నుంచి వేరుగా ఉండవు. కొన్నిసార్లు నర్తన గాన వాద్య గోష్ఠితోనూ, ఒక్కోసారి నవ్వుతూ ఏడుస్తూ ఆడుతూ సనాతన కాలంలోని అస్వత్వం సదా అధోవదనంతో తలవాల్చి అంటే దుఃఖంతో ఖిన్నంగా ఉంటుంది. శబల బ్రహ్మలో అది స్పష్టమవుతుంది. విరక్త రూప శాస్త్రాల వల్ల దాని అస్తిత్వం నశించిపోతుంది. దానికి శుద్ధ మూల కారణం చక్కటి మనోవృత్తి. జ్యోతి రూపంగా ఉండే దాని స్వాభావిక ధర్మాన్ని తెలుసుకుందాం.
అశ్వత్థ స్వాభావిక ధర్మాన్ని తెలుసుకుందాం. దీన్ని అశ్వత్థం అనడానికి కారణం అది క్షణభంగురం. మర్నాటిదాకా అది ఉండదు. ఆ అంటే లేదు, స్వ అంటే రేపు, రేపటి వరకు ఉండనిది. భగవంతుని యోగ మాయ నుంచి ఉత్పన్నమైన ఈ సంసార క్షణభంగురం నసర్వం దుఃఖరూపమై ఉంటుంది. దాన్ని సనాతనం అని అనడానికి కారణం ఏమిటంటే ఈ సంసార పరంపర అనాది కాలం నుంచి నడుస్తుంది. సంసారానికి అశ్వత్థ వృక్షంతో ఇచ్చిన ఉప ఉపమ కోసం ఉపమ కోసం భగవద్గీత 15వ అధ్యాయంలో ఊర్ధ్వ మూల మదస్యకమస్వర్థం ప్రహు రవ్యయం ఛందాంసి యస్య పర్ణి యస్తం వేదవిత్ అనే 1వ శ్లోకాన్ని చూడండి. ఆ వృక్షానికి మూలం పైన బ్రహ్మ లేక పరమాత్మలోను దాని శాఖలు క్రింద ఉంటాయి. దాన్ని అవినాశి అంటారు. వేదాలు దాని ఆకులు. అలాంటి అశ్వత్థ వృక్షాన్ని తెలుసుకున్నవారు వేదత్వలు అంటే జ్ఞానులే. అలాగే కఠోపనిషత్తు 2వ అధ్యాయం 3వ వల్లి 1వ మంత్రంలో చూడండి. ఊర్ధమూలో వర్షక్ ఏషో స్వర్త సనాతన. ఈ బ్రహ్మ అన్నిటికీ ఆధారము సత్యము అయి ఉంది. అయితే ఈ జగత్తు స్వప్నంలాగా మిథ్య. దానికి ఆది అనేది లేదు, అంతం కూడా లేదు. అదేవిధంగా దానికి ఏ విధమైన ఆధారం కూడా ఉండదు. మరి మధ్యలో అది ఎలా ఉండగలదు? దానికోసం విరాగులు శ్రమిస్తారు, మహాత్ములు అనురక్తులవుతారు, దాన్ని ముముక్షువులు కోరుతారు. అదంటే సాధకులకు ఇష్టం. దాన్ని ప్రాప్తింప చేసుకోవాలనుకునే వారు మహాత్ములను శరణనాలి. కుశంకాలు వదిలేసి వారు చెప్పింది వినాలి. మనసుని ముటకట్టి బుద్ధిని దూరంగా నెట్టేసి మాయ మమకారాలను పూర్తిగా త్యాగం చేసి గురు చరణాలలో చక్కగా నిమగ్నం కావాలి. మిథ్యా సంశయాలను వదిలేయాలి, లేకపోతే అవి దారిలో ఇబ్బందులు కలిగిస్తాయి. అభిమానాన్ని అరికాలితో అణిచేయాలి. అప్పుడు సంసారం యొక్క ఆవలి తీరాన్ని చేరుకుంటారు. దీనికి సంబంధించిన ఓ మధురమైన కథను బాబా స్వయంగా చెప్పబోతున్నారు. అది వినండి. అందులోని గురు వచనమనే అమృతాన్ని తాగితే మీరు ఆనంద సుధా రసధారల్లో మునిగిపోతారు. ఓసారి మేము నలుగురం పురాణాలు చదివి జ్ఞానం ప్రాప్తించక బ్రహ్మ గురించి చర్చించసాగాం. ఒకడు ఉద్ధరేదాత్మనాత్మనం, తమని తామే ఉద్ధరించుకోవాలి అన్న భగవద్గీత 6వ అధ్యాయంలోని 5వ శ్లోకం అన్న మాటలు తీసుకుని ఇతరులపై ఆధారపడి ఉండడం అన్ని విధాల అయోగ్యమని వివరణ ఇవ్వసాగాడు. దానికి రెండోవాడు ఇలా సమాధానం చెప్పాడు. మనసుని స్వాధీనంలో ఉంచుకునే వారే ధన్యులు. ఊహలను సందేహాలను వదిలేసి తాము తప్ప జగత్తులో ఇంకెవ్వరు అస్తిత్వంలో లేరన్న భావనతో ఉండాలి. మూడోవాడు మార్పుకి లోనై వస్తువు అనిత్యం అంటే నాశవంతం, మార్పుకి లోనవని వస్తువు నిత్యం కనుక సదా నిత్యానిత్యాల గురించి విచారిస్తూ ఉండాలి అన్నాడు. నాలుగో వాడికి కేవలం పుస్తక జ్ఞానం ఇష్టం లేదు. అతనిలా అన్నాడు, శాస్త్రాలచే నిర్దేశింపబడిన ఆచరణ చేస్తూ గురు చరణాలకు శరీరము వాక్కుతో సహా పంచ ప్రాణాలను సమర్పించాలి. గురువు ప్రత్యక్షంగా పరమాత్మే. ఆయన సమస్త చరాచర వస్తువులకు బయట లోపల నిండిపోయి ఉన్నాడన్న భావం తమలో స్థిరపడడానికి అపారమైన నిష్ట ఉండాలి. శాస్త్రజ్ఞానంతో తలపడిన వారు, కేవలం తర్కించేవారు, వాద వివాదాల్లో తలదూర్చేవారు, అర్ధరహితంగా శంకా కుశంకాలు లేపేవారు, వీరికి యథార్థ జ్ఞానం సంపూర్ణంగా స్వప్నంలో కూడా కలుగదు. అక్కడ కేవలం పరిశుద్ధమైన మనసు, భక్తి యుక్త అంతఃకరణ ఉన్న శ్రద్ధావంతులే కావాలి. అలా మా నలుగురం బుద్ధిమంతులము ఆ బ్రహ్మని శోధించాలని బయలుదేరాం. మాలో ముగ్గురికి మన స్వబుద్ధితో స్వేచ్ఛతో నిశ్చిత మనసుతో బ్రహ్మను వెతకాలన్న కోరిక ఉంది. తరువాత మేము వనంలో యథేచ్ఛగా తిరుగుతూ ఉంటే దారిలో ఒక వనజారి అంటే
ఇతర గ్రామాల నుంచి ధాన్యం, ఉప్పు, పప్పు మొదలైనవి ఎద్దుల మీద మోసుకొచ్చి అమ్మేవాడు కనుక వనంలోని అన్ని మార్గాలు బాగా తెలిసినవాడు లంబాడీ జాతివాడు కలిసి మమ్మల్ని ఇలా అడిగాడు. చాలా ఎండగా ఉంది. ఎక్కడికి వెళ్తున్నారు? అసలు ఎందుకు వెళ్తున్నారు? మేము జవాబిచ్చామిలా. మేము వనాన్ని లోపల బయట వెతుకుతున్నాం. దానికి ఆ వనజారి మమ్మల్ని ఇంకా ఇలా అడిగాడు. మీరింతగా ఎందుకు వెతుకుతున్నారు? అప్పుడు సమాధానం ఇవ్వడానికి మేమిలా అన్నాం. రహస్యాన్ని బయటికి చెప్పడం సరికాదు. మేము నలుగురం అలా పరిగెత్తడం చూసి ఆ వనజారి ప్రాణం తల్లడిల్లిపోయింది. అతను ఇలా అన్నాడు. వనంలో తిరగడం కష్టం. సరిగ్గా తెలియకుండా మనకిష్టం వచ్చినట్లు తిరగకూడదు. వనంలో తిరగాలంటే వెంట మార్గదర్శి ఉండాలి. మండు టెండలో శ్రమతో ఇలాంటి సాహసాన్ని ఎందుకు చేస్తున్నారు? మీ రహస్యాన్ని నాకు చెప్పవద్దులేండి. కానీ ఇక్కడ కాసేపు కూర్చొని కొంచెం రొట్టె ముక్క తిని నీళ్లు తాగి తరువాత వెళ్ళండి. మానవులు ఓర్పుగా ఉండాలి. అలా ఆ వనజారి ఎంతో దయగా చెప్పినా మేము అతని విన్నపాన్ని లెక్క చేయకుండా ముందుకు నడిచి చివరికి మార్గంలో ఎంతగానో అలసిపోయాము. మేమందరం తెలివి గలవాళ్ళం. మా మార్గాన్ని మేము వెతుక్కోవాలి. మార్గదర్శి అవసరమేముంది అన్న గర్వం మా మనసులో మాకెంతో ఉంది. కానీ దట్టంగా ఉన్న అడవి ఎంతో దూరం వ్యాపించి ఎత్తైన పెద్ద పెద్ద వృక్షాలతో నిండిపోయి ఉంది. సూర్యకిరణాలు కూడా చొరబడలేకున్నా అక్కడ చొరబడలేకున్నాయి అక్కడ. అలాంటి చోట ఇక వెతకడం ఎలా? దిశల గురించి తెలియక తికమక పడి దారి తప్పి మేము అటూ ఇటూ వ్యర్థంగా తిరుగుతూ ఉండిపోయాం. కానీ దైవం ఎంత గొప్పవాడంటే తిరిగి తిరిగి మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చాం. అదృష్టవశాత్తు వెళ్ళిన మార్గానికి తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ మునుపటి వనజారి మాకు కలిశాడు. అతను ఇలా అన్నాడు. పొరపాటున తప్పుదారిలో పోయారు. కొన్నిసార్లు బుద్ధికున్న తెలివితేటలు ఎందుకు పనికిరావు. పని చిన్నదైనా పెద్దదైనా వేలితో మార్గం చూపేవారు ఎవరో ఒకరు ఉండాలి. ఖాళీ కడుపుతో ఏదీ అన్వేషించకూడదు. బుద్ధికి అవరోధాలు ఎన్నో ఉంటాయి. ఈశ్వరుడి ఆజ్ఞ లేకుండా దారిలో ఎవ్వరూ మనవల్ని కలవరు. అన్నాన్ని తిరస్కరించకూడదు. ముందున్న కంచాన్ని తన్నేసుకోకూడదు. ఎవరైనా తినడానికి రొట్టె ముక్క ఇస్తే దాన్ని పూర్తిగా శుభశకునంగా భావించాలి. అప్పుడు ఆ కార్యం ఏ అవాంతరాలు లేకుండా అయిపోతుందని తెలుసుకోవాలి. ఇప్పుడు పలహారాన్ని కొద్దిగా తిని కొంచెం ధైర్యం పెట్టుకోండి. కానీ ఆ ముగ్గురికి ఆ ఆలోచన నచ్చలేదు. వాళ్ళు మళ్ళీ ఏమీ తినకుండానే వెళ్ళిపోయారు. ఏదో ఓ ఆచూకీ పట్టుకోకుండా ఒక్క అన్నం ముద్దైనా నోట్లో పెట్టుకోకూడదన్న మొండి పట్టుదలతో వాళ్ళు నష్టపోయారు. నాకు ఆకలేసింది. దాహంతో నా గొంతెండిపోయింది. వనజారి అలౌకిక ప్రేమను చూసి నాకు చాలా ప్రీతి కలిగింది. నేను బహుశ్రుత పండితుణ్ణి. నాకు దయ, మాయ అంటే తెలియదు. శ్రీమంతుడినైనా ఎంతో లోబిని. ఎవరికి భోజనం పెట్టను. కానీ ఇతనేమో చదువురానివాడు, ఏ యోగ్యత లేనివాడు, నీచ వర్ణానికి చెందిన వనజారి అతను. అయినా అతని మనసులో ఎంత స్వాభావిక ప్రేమ ఉంది. ఏది ఆశించకుండా రొట్టె కూర తినమని అలా ప్రేమించిన వాళ్ళే నిజమైన జ్ఞానులు. అతన్ని ఆదరించడమే అదే నేను విద్యను సంపాదించగల ఉపాయమని అనిపించింది కనుక వనజారి ఇచ్చిన ఒక పావు రొట్టె ముక్కను ఆదరపూర్వకంగా తిని నేను నీరు త్రాగాను. ఏ అద్భుతం జరిగిందో చూడండి. ఊహించని విధంగా అక్కడికి గురుమహారాజు వచ్చి ఇలా అన్నారు. వాద వివాదాలు ఎందుకు చేస్తున్నారు? ఆయనతో నేను జరిగిన వృత్తాంతమంతా చెప్పాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు. నాతో పాటు వస్తావా? నీకు వెంటనే మీరు వెతికిన ఆచూకీ పట్టిస్తాను. కానీ నేను చెప్పినట్లు వింటేనే కోరిక నెరవేరుతుంది. ఇతరులు ముగ్గురు మాట వినలేదు. కానీ నేను ఆదరపూర్వకంగా దానిని అంగీకరించాను. ఇతరులందరూ వెళ్ళిపోయారు. గురుమహారాజు నన్ను తీసుకుని ఒక బావి దగ్గరకు వెళ్ళారు. నా 2 కాళ్ళను ఆయన త్రాడుతో కట్టి పాదాలను పైన తలను క్రింద పెట్టి తలక్రిందులుగా నన్ను నీటితో మునగకుండా నీటి మీదగానే వేలాడదీశారు. నీటికి నా చేతులు తగలకుండా నీరు కూడా నా నోటిలోనికి పోకుండా గురుమహారాజు నన్ను బావిలో వేలాడదీశారు. బావి గట్టు దగ్గర ఓ చెట్టుంది. దానికి తాడు 2వ కొనను కట్టి గురుమహారాజు నిర్దాక్షిణ్యంగా ఎక్కడికో వెళ్ళిపోయారు. 10 గటికలు అంటే 4:30 గంటలు గడిచాక ఆయన తిరిగి వచ్చారు. నన్ను గబుక్కున పైకి లాగి ఇలా అడిగారు. బావున్నావా? దానికి నేనిలా
సమాధానం చెప్పాను. ఎంతో ఆనంద పారవస్యంలో ఉన్నాను. మీ ప్రేమ అమృత రసధారల వల్ల నేను అనుభవించిన అపార సుఖాన్ని దీనున్నైనా నేనెలా వర్ణించగలను? నా మాటలు విని గురుమహారాజు సుఖించారు. నా దేహాన్ని తమ చేత్తో నిమిరి ఆయన నన్ను తమ వద్దే ఉంచుకున్నారు. పై సంఘటనలో ప్రతి పదానికి అర్థం తీసుకోకుండా సమయానుకూలంగా అన్వయించుకోవాలి. గురువు ఆయన్ని సమాధి అవస్థలోకి తీసుకెళ్లారు. సమాధి కలగాలంటే బాహ్య విషయాల వైపు పరిగెత్తే ఇంద్రియాలను లోపలే నిలిపి వాటిని స్వాధీనంలో ఉంచుకోవాలి. గురువు బాబాని బావిలో తలక్రిందులుగా వేలాడదీసి దాన్ని సాధించేలా చేశారు. బాబాని బావి అనే సంసారంలో నీరు అనే విషయాల వద్ద పెట్టారు. అదే సమయంలో ఆ నీరు చేతికి అందనంత దూరంలో బాబాని వేలాడదీశారు. తలక్రిందులుగా వేలాడదీయడం వల్ల ఇంద్రియాలన్నీ లోపల బయట సహస్ర చక్రం దగ్గరకు లాగబడి బాబాకి సమాధి స్థితి కలిగింది. అందుకే ఆ 4-4:30 గంటలు బాబా సుధలను మించిన రాగ సుధలను ఆనందించే భగవత్ ప్రేమ అమృత వర్షంలో తడిసిపోయి పారవస్యపు స్థితిలో ఉన్నారు. అప్పుడు గురుమహారాజు నన్ను తమ పాఠశాలకు తీసుకెళ్లారు. ఇలా చెప్పేటప్పుడు కూడా నా హృదయం ఉప్పొంగిపోతుంది. ఆడపక్షి వాత్సల్య రస అమృతంతో తన పిల్లలను రెక్కల్లో పొదుపుకున్నట్లు నా గురుమహారాజు నాపై నిష్కల్మష ప్రేమను కుంభవృష్టిలా వర్షించారు. గురువు పాఠశాల ఎంత రమ్యం! అమ్మా నాన్నలపై నాకున్న ప్రేమ తొలగిపోయింది. మమకారాలనే సంఖ్యలు తెగిపోయాయి. బంధాల నుంచి సహజంగానే విముక్తి కలిగింది. జయించడానికి కష్టమైన ఆశాపాసం ఒళ్ళు విరుచుకుంటూ లేచి పారిపోయింది. పారమార్థికం వైపు మొగ్గు చూపే ప్రవృత్తికి ప్రతిబంధకాలను కల్పించే శృంఖలాలు పుటుక్కున తెగిపోయాయి. గురువు కంఠాన్ని పెనవేసుకుని ఆయన సుధరస దృష్టి జరూరిలో తడుస్తూ ఉండిపోవాలని మనసు కనిపించేది. ఒకవేళ నా కనుపాపల్లో ఆయన ప్రతిబింబం లేకపోతే అవి కేవలం మాంసపు ముద్దలేనని, అది లేనప్పుడు దానికన్నా నాకు అంధత్వమే నయమని అనిపించింది. అలా అయ్యింది నాకు. నా గురువు పాఠశాల అలా ఆ పాఠశాలలో అడుగుపెట్టిన తర్వాత అక్కడి నుంచి తిరిగి ఏ దురదృష్టవంతులు వెనక్కొస్తారు? నా గురు మహారాజే నా ఇల్లు, వాకిలి, అమ్మ, నాన్న అన్నీ అయిపోయారు. మనసుతో సహా ఇతర జ్ఞానేంద్రియాలన్నీ తమ స్థానాన్ని వదిలేసి ధ్యానం చేయాలన్న ప్రవృత్తి కోసం ఏకాగ్రంగా కనుపాపల్లోకే వచ్చేశాయి. గురు మహారాజ్ ఒక్కరే దృష్టికి లక్ష్యమైపోయారు. అన్య విషయాలన్నీ నాకు నా గురువులాగే అనిపించేవి. గురువు తప్ప నాకు వేరే ఏదీ కనిపించేది కాదు. దాన్ని అనన్య అవధానం అంటే ఒకే విషయాన్ని ధ్యానించడం అంటారు. ఆ ప్రకారంగా గురు స్వరూపాన్ని ధ్యానిస్తూ పోతే మనోబుద్ధుల గతి మందగిస్తుంది. కనుక చివరికి ఒక్క మాటైనా మాట్లాడకుండా మౌనంగా కూర్చొని బయటికి కేవలం నమస్కరించాలి అంతే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబు జై. లేకపోతే ఒక్కొక్కసారి జ్ఞాన సంపదనకు గురువుని ఎన్నుకోవాలంటే అప్పుడు మంచి ఉపదేశం పేరు మీద ఏమీ లేని శూన్యత ప్రాప్తిస్తుంది. దక్షిణ పేరు మీద డబ్బుకి రెక్కలొచ్చి ఎగిరిపోతూ చివరికి పశ్చాత్తాపమే ఒళ్ళో వచ్చి పడుతుంది. ఎవరి నిగూఢ జ్ఞానం కేవలం పగల్బాలు పలకకుండా మాత్రమే అవుతుందో, ఎవరు తమ పాపరాహిత్యాన్ని గురించి డంకా బజాయించి చాటుకుంటారో, కపట శిక్షణ అనేది ఎవరి బాల్యం నుంచే ఉంటుందో అలాంటి వారు శిష్యులకి చివరికి ఏమిస్తారు? ఈ బయటికి చూడటానికి కుటుంబ వ్యవహారాలుగా అందినట్లే ఉంటారు. లోపల మనసుకు శాంతి చిరునామే తెలీదు. సొంత అనుభవం ఉందని వారి ఉపదేశం ఎందుకు పనికిరాదు. పుస్తక జ్ఞానాతిరేకం ఉన్నచో
పుస్తక జ్ఞాన వ్యతిరేకం ఉన్న చోట బ్రహ్మజ్ఞాన అనుభవం ఉండదు. గురువు తన గొప్పతనాన్ని గురించి తన నోటితోనే చెప్పుకున్న చోట శిష్యులకు శ్రేయస్సు ఎలా కలుగుతుంది? ఎవరి మాటలు ఉదయాంతరాల్లోకి చొచ్చుకుపోతావో ఎవరి ఉదయాంతరంలోకి చొచ్చుకుపోవో, ఎవరి నిరూపణ మనసుకి పట్టదో వారి గురుత్వం వల్ల ప్రయోజనం ఏమిటి? సరే, ఆ ప్రకారముగా నా చేత ఉపాసన చేయించి నాకు బ్రహ్మజ్ఞాన విధిని చూపించారు నా గురువు. నేను కొంచెం కూడా వెతకనవసరం లేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించనవసరం లేకపోయింది. అర్థాలన్నీ తమంత తామే స్వయముగా ప్రకటమయ్యాయి. ఏ కష్టము లేకుండా అవి చేతికి చిక్కాయి. గురు కృపకి అంతటి అంతటి అవధుల్లేని గొప్పతనం ఉంటుంది. నా అన్వేషణ అనేది అక్కడికక్కడే ఆగిపోయింది. తల కిందకి కాలు పైకి పెట్టి గురు మహారాజు తలకిందులుగా వేలాడదీయటం వల్ల నాకు ఎంత ఆనందం కలిగిందో అది వారికే తెలియాలి. మహాత్ముల లక్షణాలు తలకిందులుగా ఉంటాయి. బ్రహ్మజ్ఞానాన్ని స్వీయ అనుభవంతోనే ప్రాప్తింత చేసుకోవలసి ఉంటుంది. కనుక అక్కడ శ్రద్ధ అనేది ఒక్కటే ఆధారభూతమవుతుంది. ఆగక వర్షించే గురుకృప అనేది ఒక్కటే సాధన అవుతుంది. కర్మ కర్మల ధర్మాచరణ అన్నమాట. కర్మల విధిని పాటించటంలో నిపుణులు తత్పురుషులకి విధి నిషేధాల మదం ఉంటుంది. జ్ఞానులకి జ్ఞానాభిమానం ఉంటుంది. యోగులకి కపటం చేసే శ్రమ ఉంటుంది. నిజానికి చెదరని శ్రద్ధ తప్ప ఇక్కడ మరొకటి పని చేయదు. పండితులు కళ్ళు గర్వంతో గుడ్డివైపోతాయి. వాళ్ళ అభిమానానికి ప్రత్యక్షమూర్తులుగా ప్రతీకులుగా ఉంటారు. జ్ఞానులు వాళ్ళని చూసి పారిపోతారు. వారితో వీళ్ళు సహవాసం చెయ్యరు. జ్ఞానులు ఇలా అంటారు, నేను తప్ప మరో దేవుడంటూ ఎవరున్నారు? నేను స్వయంగా జ్ఞాన సైతన్య పరిపూర్ణుని. భక్తులు తాము నిలువున భక్తిభావంతో తడిసిపోతూ ఉండటం వల్ల శరీరాన్ని, మనసుని, ధనాన్ని తమ స్వామి కోసం వెచ్చిస్తారు. తమ సర్వస్వాన్ని స్వామికి స్వాధీనం చేస్తారు. ఇదొక్కటే నేను చేసిన గొప్ప పని. ఇది నా ఇది నా గొప్ప సామర్థ్యం. ఇది నా ఉత్తమ బుద్ధి వైభవ ప్రభావం అన్న గర్వం వారికి ఉండదు. జరిగేవన్నీ దైవం జరిపించేవే. మంచిది చేర్చేది ఆయనే. మంచిది తీర్చేది ఆయనే. ఆయనే కలగిస్తారు. ఆయనే కలహింపచేస్తారు. చేసేవారు చేయించేవారు వారే అని భక్తులు స్వామి తలపై కర్తృత్వాన్ని పెట్టి తాము స్వయంగా ఎంతో నమ్రతతో కర్మలను స్వీకరిస్తారు. వారు సదా దైవానికి స్వాధీనం వైపు ఉంటారు. వారికి స్వాతంత్రం ఉండదు. సరే, ఆ నలుగురు పండితులు దేని గురించి అన్వేషణ సాగించారో ఆ విషయం చెప్పటం ఇంకా అలాగే ఉండిపోయింది. దాని గురించి సృష్టీకరణను ఇప్పుడు శ్రోతలు వినండి. తల మీద విద్యత్వ గురించిన అభిమానం ఉన్న కర్మకులు, వేదపారంగులు పుస్తక జ్ఞానాన్ని ప్రదర్శించుకుంటున్నప్పుడు దైవం గురించిన ప్రస్తావన వచ్చింది. తమకున్న జ్ఞానంతో దైవం ఎలా ఉంటాడు, ఏ పద్ధతిలో ఉంటారు, ఏ మార్గంలో ఏ మార్గంలో ఏ ఉపాయంతో తమకు వెంటనే ఆయన కలుస్తారు. ఇదే వారి మనసులోని ఆలోచన. ఆ ప్రబుద్ధల్లో శ్రీ సాయి కూడా ఒకరు. ఆయన వైరాగ్యమూర్తి, వివేక సంపన్నులు. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ తత్వమే. అప్పుడు ఆయన ఆ అనివార్యాన్ని ఎందుకు స్వీకరించారు అని శ్రోతలు సందేశించవచ్చు. అయితే వారు దాన్ని స్వీకరించటం కేవలం లోకానికి ఆదర్శంగా మాత్రమే. భక్తులను ఉద్ధరించగల సాయి సమర్థులకు ఆ అల్పత్వాన్ని ఎలా ఆపాదించగలము? స్వయంగా తాము అవతార పురుషులై ఉండి ఒక వంజాన్ని పూజ్యునిగా భావించి నిశ్చయపూర్వకంగా అన్న బ్రహ్మను స్వీకరించి దాని మహిమను కీర్తించారు. తైత్తిరీయోపనిషత్తు 3వ వల్లి 2వ అనువాదం. అన్నాన్ని బ్రహ్మ అంటారు. ఎందుకంటే బ్రహ్మం లాగానే ప్రాణులన్నీ అన్నానికి పరిమాణభూతమైన వీర్యం నుంచి ఉత్పన్నమవుతాయి. అన్నం వల్లే వాటి జీవనం సురక్షితంగా ఉంటుంది. మరణించిన తరువాత అవి అన్న స్వరూపులైన పృథ్వీలో విలీనమైపోతాయి. అలాగే ఆ అన్యాన్ని అనాధారం చేసేవారు ఎలా నష్టపోతారో చెప్పి, గురువు లేకుండా జ్ఞానం ఎవరికీ ప్రాప్తించదని ఆ విషయానికి సంబంధించిన ప్రబుద్ధుల కథను చెప్పాడు. తల్లి, తండ్రి, ఆచార్యుడు వీరి ఉపదేశం లేకుండా ధర్మానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందలేం. అది కూడా
అభ్యసించటం మీద ఆధారపడి ఉంటుంది. విధి విధి విధానపూర్వకంగా సంపాదించలేకపోతే అది వ్యర్థమవుతుంది. వీటినన్నిటి ఆశీర్వాదం పొందవలసి ఉంటుంది. మాతృవాన్ పితృవాన్ ఆచారవాన్ భవి అని శృతివాక్యం శృతివాక్యం ప్రఖ్యాతం. అమ్మ మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో తైతురునోపస్సు 1 అనువాదం. తల్లి తండ్రి గురువులు దైవ స్వరూపంగా భావించి వారిని సదా నమస్కరిస్తూ వారిని సేవిస్తూ వారి ఆజ్ఞలను పాటిస్తూ పోవాలి. ఈ మాయా విషయాన్ని అవలంబించటం లేదా యజ్ఞ వేద పఠన దాన ధర్మాలు చేయటం ఇవి ఆ, ఇవి జనన మరణాల అవటానికి సులభ సాధనాలు. ఇవన్నీ చిత్తశుద్ధికి సాధనాలు. అవి లేకుండా ఆత్మరూప బ్రహ్మ సంపద లభించదు. అది లేని జీవితం లేదా జన్మ వ్యర్థమే. శరీరం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా దేన్ని తెలుసుకోలేవో అలాంటి తెలుసుకోవటానికి కష్టమైన ఆత్మస్వరూప సాక్షాత్కారం గురు కృపతోనే కలుగుతుంది. దేన్ని ప్రత్యక్షం ప్రత్యక్షము లేదా అనుమానము అనే 2 రుజువులతో గ్రహించలేమో ఆ వస్తువుని అరచేతుల్లో పెట్టబడ్డ ఉసిరికాయలాగా గురువు తప్ప ఎవరూ సరిగ్గా చూపగలరు. ధర్మము, అర్థము, 3వ పురుషార్థమైన కామము వీటిని ప్రయత్నం చేసి సంపాదించవచ్చు. కానీ 4వ పురుషార్థమైన పరమార్థం గురువు లేకుండా ప్రాప్తింత చేసుకోవటానికి ప్రయత్నించటం అంటే అన్ని రకాల ఉదాశ్రమే అవుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఈ షిరిడి దర్బారుకి జ్యోతిష్కులు కూడా వచ్చేవారు. బాబాకు నమస్కరిస్తూ గొప్ప వాళ్ళకి పెద్దవాళ్ళకి భవిష్యత్తులో జరగబోయి చెప్తూ ఉండేవారు. ధనధాన్యాల్ని వైభవాన్ని అనుభవించే రాజాదిరాజులు, అలాగే జోగులు అంటే యోగి బైరాగి, భిక్ష చేసి కడుపు నింపుకునేవారు, రాగ విరాగులు అంటే విరక్తులు లేదా వైరాగ్యశీలురు, దర్శనం కోసం ఉత్సాహపడేవారు, జపించేవారు, తాపసికలు, వ్రతాలు ఆచరించేవారు, సన్యాసులు, యాత్రికులు, తీర్థక్షేత్రాలలో ఉండేవారు, గాయకులు, నర్తకులు తమ బృందంతో సహా షిరిడీకి బాబా దర్శనానికి వచ్చేవారు. అంత్యజులు కూడా శ్రీ సాయి దర్బారుకు వచ్చేవారు. ఈయనే నిజమైన తల్లి తండ్రి, ఈయనే జనన మరణ పరిభ్రమణను తప్పించగలవారు అని వారు అనుకునేవారు. మెళ్ళో ఆత్మలింగం కట్టబడి ఉన్నవారు, నుదుట భస్మలేపనం చేసుకున్నవారు, ఉడకబెట్టని ధాన్యం అనే భిక్షపైనే దృష్టి పెట్టి అలాంటి జంగమ దేవర్ల సంరంభాన్ని చూసి తీరాలి. మనసులో కపటాన్ని పెట్టుకొని పైకి మధురంగా మాట్లాడే అసత్యవాదులు వచ్చేవారు, గారడీ వాళ్ళు వచ్చేవాళ్ళు, గోధలంజాంతి అంటే ఓ జాతికి చెందిన బిచ్చగాళ్ళు. వీళ్ళు పాడుతూ దేవి ముందు నర్తిస్తారు. వాళ్ళ ప్రేమతో పాడేవారు. బాబాని ఎంతో ప్రేమతో భవానీ దేవి పేరు మీద బిచ్చం అడిగేవాళ్ళు. గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, చెవిటివాళ్ళు, గోసాబులు, నానికలంటే సిక్కు ధర్మానికి చెందిన సంస్థాపకుడి అనుయులు, భట్రాజులు, డ్యూటీలు పట్టుకునేవాళ్ళు సాయిబాబా మీదున్న భక్తి వల్ల గొప్ప ప్రేమాతిరేకముతో పరుగున వచ్చేవారు. డప్పులు వాయించేవాళ్ళు, అంగవికలరు వచ్చేవారు, దొమ్మరి వాళ్ళు ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు. అక్కడికి ఆ ప్రేమమయుడైన వనజారి అవకాశం చూసుకొని వచ్చాడు. శ్రీ సాయి స్వరూప ధన్యము. ఆయన మూర్తిభవించిన వైరాగ్యమే. ఆయన నిర్విషయములు, నిస్సంగులు, నిస్వార్థులు. భక్తులపై ప్రేమ సుధారసాన్ని కుంభవృష్టిలా కురిపించే ఈయనతో పోల్చదగిన వారే లేరు. సరే, ఇది వరకటి సంగతి అలాంటిదో మరో ముఖ్య కథను పట్టుకొని ఆ ఆఖ్యానాన్ని ప్రారంభిద్దాము. శ్రోతలు శ్రద్ధ పెట్టాలి.
సాయిబాబా స్వయంగా ఉపవాసం ఉండేవారు కాదు, ఎవరిని ఉండనిచ్చేవారు కాదు. ఉపవాసం చేసే వారి చిత్తము స్పష్టంగా ఉండదు. అప్పుడు వారి పరమార్థం ఎలా సాధించబడుతుంది? ఖాళీ కడుపుతో ఉంటే దైవం లభించదు. తమ ఆత్మను మొదట సంతృప్తిపరచాలి. ఈ బోధ గురించే మరొక సంగతి శ్రోతలకి నేను వర్ణిస్తాను. మిట్ట మధ్యాహ్నము వేళ ఆకలితో తలకిందులవుతున్నప్పుడు చిత్తవృత్తికి ఆ అన్నబ్రహ్మ యొక్క విశిష్టత స్పష్టమవుతుంది. అంటే అన్నం తినాలనిపిస్తుంది. అలాంటి కష్ట సమయములో నోట్లో అన్నం ముద్ద పెట్టుకోకపోతే హీనంగా దీనంగా అయిన ఇంద్రియాలు సమూహం తమ కార్యకుశలతను అన్ని విధాలా విస్మరిస్తుంది. కడుపులో అన్నం తడి లేకపోతే దైవాన్ని ఏ కళ్ళతో చూడాలి, ఏ నోటితో స్పృశించాలి, ఏ చెవులతో వినాలి? అంటే తాత్పర్యం ఇంద్రియాలకు సంపూర్ణ శక్తి ఉన్నప్పుడే దైవభక్తి కలుగుతుంది. అన్నము లేకుండా అవి శక్తి రహితంగా అయితే వాటి పరమార్థకపు నడక ముందుకు సాగదు. అలాగే అతిగా తినటం కూడా మంచిది కాదు. మిత భోజనమే అంటే తేలికపాటి భోజనం నిజంగా సుఖకరమైనది. ఉపవాసం ఎక్కువైతే అది అభయ ఆ, భయంకరమైన దుఃఖానికి కారణమవుతుంది. భగవద్గీత 6వ అధ్యాయం చూడండి. ఎక్కువగా తినేవారు అలాగే అసలు తిననివారు యోగ సాధకులు కారు. ఆహార విహారాలు సరైన నివృత్తిలో ఉండేవారికి ఈ ధ్యాన యోగం దుఃఖాన్ని నివారించేదిగా అంటే సుఖదాయకంగా ఉంటుంది. ఓసారి ఓ స్త్రీ దాదా కేల్కర్కి ఉత్తరం తీసుకొని ఆనంద రసాస్త్ర చిత్తముతో సాయిబాబా దర్శనానికి షిరిడీ వచ్చింది. ఆమె తన మనసులో మహారాజు వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చోవాలి అని నిశ్చయించుకుంది. కానీ ఆ నిశ్చయం ఆమె వద్దే అలాగే ఉండిపోయింది. బాబా రోజువారీ పద్ధతి అనుసరించి పారమార్థకాన్ని గురించి విచారించే వాళ్ళు మొదట తమ దగ్గర కొంచెం ఆహారాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. కానీ ఈ స్త్రీ నిశ్చయం తలకిందులుగా ఉంది. దైవాన్ని కలవాలని మనసు పడేవారు మొదట ఆహారం తీసుకోవాలి. జీవుడికి తృప్తి లేకుండా దైవాన్ని ఎలా అన్వేషించడం? ఆకలి కడుపుతో దేవుడు లభించడం కల్పాంతంలో కూడా జరగదు. ఉపవాస తపస్సులనేవి సాయి ముందు నడవు. సర్వజ్ఞులైన మహారాజుకి ఈ స్త్రీ రాక గురించి అంతకు ముందు రోజే తెలిసి ఆ విషయాన్ని ఆయన దాదా కేల్కర్కి చెప్పారు. ఇప్పుడు ఈ హోలీ పండుగకి నా బిడ్డలు ఉపవాసంతో ఉండగలరా? నేను వారిని అలా ఉండనివ్వను. అలా జరిగితే ఇక్కడ నేను ఎందుకున్నట్లు? సాయిబాబా పెదవుల నుంచి ఈ పదాలు జాలువారగానే ఆ మర్నాడు ఈ స్త్రీ షిరిడి రానే వచ్చింది. స్త్రీ ఇంటి పేరు గోఖలే. పైన చెప్పినట్లు ఈమె తన మనసులో దృఢంగా నిశ్చయించుకుంది. దాదా ఇంట్లో ఆమె సామాను పెట్టి అతనికి ఉత్తరం ఇచ్చింది. కాశీబాయ్ కనిట్కర్ దాదా కేల్కర్తో తనకున్న దూరపు బంధుత్వంతో ఆ ఉత్తరం రాసింది. ఈ స్త్రీకి సాయిబాబా దర్శనానికి ఏర్పాట్లు చేయమని విన్నవించింది. షిరిడీ రాగానే గోఖలేబాయ్ వెంటనే బాబా దర్శనానికి వెళ్ళింది. దర్శనం చేసుకుని క్షణం పాటు అలా కూర్చుందో లేదో బాబా ఆమెకి ఉపదేశం చేయటం మొదలుపెట్టారు. ఎవరి మనసులో ఏముందో అదంతా సాయికి తెలుసు. భూమండలములో ఆయనకి తెలియనిదంటూ ఏమీ లేదు. అన్నం తినేవాడు వీరిద్దరూ విష్ణు భగవానుని రూపాలే. అప్పుడు ఇక ఉపవాస తపస్సాలు నిర్లేప పదార్థాలు అంటే ఉడకబెట్టిన తర్వాత వేయించిన తర్వాత కూడా అంటు కాని పదార్థాలు మాత్రమే తినటం. నిరాహారం అంటే అసలు తినకుండా ఉండటం. అంటే నీళ్లు కూడా తాగకుండా ఉండటం. వీటిని మనం నిరర్థకంగా ఎందుకు చేయాలి? ఉపవాస తపస్సాలతో మనకేమి అవసరం ఉంది? బాబా తామే స్వయంగా ఆమెతో మళ్ళీ ఇలా అన్నారు. వెళ్ళు, ఆ దాదా భట్ ఇంట్లో చక్కగా బొబ్బట్లు చేయి. అతని పిల్లలందరికీ పెట్టు. నీవు కూడా కడుపు నిండా తిను. ఆశ్చర్యం ఏమిటంటే ఆ హోలీ పండుగ నాడు ఆ స్త్రీ రాకలోని విలక్షణమేమిటో గాని అదే రోజు దాదా భార్య బహిష్టుతో దూరంగా కూర్చుంది. గోఖలే బాయికి ఉన్న ఉపవసించాలన్న గొప్ప కోరిక నీరు కారిపోయింది. వంట చేయవలసి వచ్చింది. అప్పుడు ఆమె
గొప్ప ప్రేమతో బాబా ఆజ్ఞను పాటించింది. బాబా చరణాలకు నమస్కరించి దాదా ఇంటికి పోయి బొబ్బట్లతో వంట చేసి అందరికీ వడ్డించి తాను తిన్నది. ఈ కథ ఎంత అందంగా ఉంది. దీని అంతరార్థం సారాంశం ఏమిటంటే, ఈ ప్రకారంగా గురు వచనాల్లో అచంచల విశ్వాసం పెడితే అప్పుడు మన ఉద్ధరణలో ఆలస్యమేముంటుంది అని. అలాంటిదే మరొక కథ సాయి సమర్థుల వల్ల గుర్తొస్తుంది. దాన్ని ఆయన భక్తులందరికీ ప్రేమతో చెప్పారు. దాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వినండి. మనసులో పరమార్థం పైన గొప్ప కోరిక పెట్టుకున్న వారు కష్టపడవలసి ఉంటుంది. ఎంతో ఎంతో అభ్యసించవలసి ఉంటుంది. కొద్దో గొప్ప సహవాసం పెట్టుకోవలసి ఉంటుంది. అలాంటి ఈ ఉత్తమ కథ అనే చరణ తీర్థామృత రసధారలను తమ శ్రేయస్సు కోసం భక్తులు నిరంతరం సేవిస్తూ ఉండాలి. మహాత్ముల చరణాలపై వినమ్రమల వినమ్రమల వినమ్రమలమైతే మన అంతఃకరణ శుద్ధమవుతుంది. ఓసారి నా చిన్నప్పుడు నడుముకి చిన్న బట్ట చుట్టుకుని జీవన భృతి కోసం ఏదైనా పని చూసుకోవాలని బయలుదేరాను. వెళ్తూ వెళ్తూ బీడ్గామ్ గ్రామానికి వచ్చి విశ్రాంతి కోసం ఓ చోట ఆగాను. అక్కడనున్న ఓ ఫకీరు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. దానితో నా మనసులో ఆనంద ప్రభాతాలు ఆవిర్భవించాయి. అక్కడ నాకు జరీ పని అంటే బంగారు వెండి దారాలతో వస్త్రాలు చేసే పని దొరికింది. నేను కూడా అసలు విరామం లేకుండా పనిచేశాను. ఫకీరు గొప్పతనం చూడండి. నా కష్టం ఫలించింది. నాకంటే ముందు నుంచి ఆ పనిలో నైపుణ్యం ఉన్న నలుగురు తెలివిగల పిల్లలు పని చేస్తూ ఉండేవారు. నా పనితో పాటు వాళ్ళు చేసిన పనికి కూడా లెక్క కట్టారు. ఒకడు 50 రూపాయలు పనిచేశాడు, రెండోవాడు 100 రూపాయలు పనిచేశాడు, మూడోవాడు 150 రూపాయలు పనిచేశాడు. కానీ నేను అందరికంటే రెట్టింపు పనిచేశాను. అలాంటి నా తెలివి చూసి నా యజమాని మనసుకు ఎంతో ఆనందం కలిగింది. అతను వేరే పిల్లల కన్నా నా మీద గొప్ప ప్రేమను చూపి నన్ను మెచ్చుకున్నాడు. గౌరవ పురస్కారంగా నా తలకి తలపాగా, దేహానికి శాలువా ఇచ్చాడు. కానీ నేను వాటిని అలాగే ఉంచేశాను. ఎవరో ఇచ్చింది మనకు ఎన్ని రోజులు వస్తుంది? ఎంత ఇచ్చినా చాలదు. నా ప్రభువు అంటే పరమేశ్వరుడు లేదా గురువు ఇవ్వటం మొదలు పెడితే అది ప్రళయకాలం చివరికి కూడా అంటే ఎన్నటికీ అయిపోదు. నా యజమాని ఇచ్చే కానుకల ముందు ఇతరులిచ్చినవి యాపాటివి. పరిణితి లేని దానికి పరిమితి భూషణంగా ఎలా అవుతుంది? నా యజమాని అంటే పరమేశ్వరుడు లేదా గురువు తీసుకుపో అంటాడు. అయితే అందరూ నాకే ఇవ్వండి అంటారు. నా ప్రభువు బ్రహ్మజ్ఞానం తీసుకుపోమ్మంటారు. కానీ జనులు నా నుంచి ఐహిక సుఖాలు అంటే ధన సంపత్తి, పుత్ర పౌత్రులు, మాన సన్మాన సన్మానాలు ఇవే కోరుతారు. బ్రహ్మజ్ఞానం ప్రాప్తించాక శాశ్వత సుఖం లభిస్తుంది. ఇది వారికి తెలియదు. తెలిసినా కానీ దానికోసం వారు స్వయంగా కష్టపడటానికి సిద్ధంగా ఉండరు. ఎవరు కూడా నా మాటలు పట్టించుకోరు. ఒక్కరు నా మాట చక్కగా వినరు. నా యజమాని నిధి పొంగి పొరలుతోంది. ఒక్కరూ బండి తెచ్చుకోరు. తమకున్న తవ్వుకోమన్న ఎవరు తవ్వుకోరు. ఎవరూ ప్రయత్నించరు. నేను ఇలా అంటాను, ఆ డబ్బుని తవ్వండి, బల నిండా నింపుకొని తీసుకుపోండి. తల్లికి తగిన బిడ్డలు కండి, ధనాగారాన్ని నింపుకోండి. మట్టిలో మట్టి కలిసిపోతుంది. మన శరీరం మరణానంతరం మట్టిలో కలిసిపోతుంది, లేదా అది బూడిదైపోతుంది. గాలిలో కలిసిపోతుంది. ప్రాణవాయువు గాలితో ఎగిరిపోతుంది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదని గుర్తుంచుకోండి. సరే, నా ఫకీరు కౌశల్యం, నా దైవం లీల, నా యజమాని సాంగత్యం చాలా విలక్షణంగా ఉంటుంది. నేను కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి పోయి కూర్చున్నా ఈ జీవుడు మాయలో తన వారి మీద ప్రేమలో చిక్కుకుంటాడు. అనివార్యంగా భయంకరమైన కష్టాల్లో చిక్కుకుంటాడు. మాయ ఎంతో కఠినమైనది. అది నన్ను దీనంగా చేసింది. నా వారి గురించి నేను రాత్రింబవళ్ళు అదే పనిగా గుర్తు తెచ్చుకుంటాను. హేమంత్ పంత్ సాయిబాబాకి శరణు వచ్చాడు. ఈ కథ నిరూపణ అపూర్వం. సాయి స్వయంగా తామే చేయిస్తున్న పనిలో నా అహంకారానికి చోటెక్కడుంటుంది? సాయియే ఈ కథను చెప్తున్నారు, ఆయనే చదువుతున్నారు, ఆయనే శ్రోత.
వ్రాసేది ఆయనే, వ్రాయించేది ఆయనే, అర్థాన్ని తెలియచేసేది ఆయనే. రసాద్ర రసాద్ర దరహాస చంద్రికలు వెదజల్లే సాయి స్వయంగా ఈ కథలోని పాత్రధారి, స్వయంగా ఈ కథలోని మాధుర్యం ఆయనే. ఆయనే శ్రోత, వక్త కూడా అవుతారు. స్వ ఆనంద రసానుభూతిని అనుభవించేవారు ఆయన. ఇక ఆ శ్రవణ మాధుర్యానికి పరమార్థాన్ని జోడించటంలో అల్పత్వం వస్తుందా? అన్ని రకాలుగా ఈ సుఖాన్ని అనుభవించే భక్తులు అదృష్టవంతులు. ఇప్పుడు రాబోయే అధ్యాయం యొక్క సారం సాయి విభూతికున్న అపార మహిమ. దీని గురించే ఉంటుంది. సజ్జనులైన శ్రోతలారా, నేను చేతులు జోడించి విన్నవిస్తున్నాను. మీరు అదరపూర్వకంగా ఆ అధ్యాయాన్ని వినండి. హేమడ్ పంత్ ఎంత సాయిపై దయ కలిగింది. ఆయన తమ అపూర్వ రసభరిత కథాహరితో నిండిన సచ్చరిత్రను నాతో చెప్పించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना.
साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
बाबा